తిరిగి చూడు తిరుగుతున్న భూమిని. కలసి చూడు మనిషిలోని మనిషిని. పాట మకుటంలోనే ఒక అద్భుతమైన భావాన్ని, ఒక అద్భుతమైన తాత్వికతని, అనన్య సామాన్యమైనటువంటి ఒక అర్థాన్ని చాలా గొప్పగా చెప్పిన నా మిత్రుడు 'మౌనశ్రీ మల్లిక్‌ని' ఎంత అభినందించినా తక్కువే. ఒక మంచి రచయితకి, ఒక మంచి సన్నివేశం, ఒక మంచి చిత్రం, మంచి దర్శకుడు, మంచి సంగీత దర్శకుడు తోడైతే ఒక అద్భుతమైన పాటకి సృష్టి ఎలా జరుగుతుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. 'మౌనశ్రీ మల్లిక్' నాకు దాదాపు 25 సంవత్సరాలుగా తెలుసు. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గూడా ఎన్నో సార్లు కలుసుకోవడం, ఎన్నో సభలు, సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఎప్పుడు కలిసినా కూడా ఇలాంటి గొప్ప గొప్ప పాటల గురించే చెప్పేవారు. గురువుగారు 'సి. నారాయణ రెడ్డి' గారి ప్రియ శిష్యుడిగా ఆయన సమానమైనటువంటి భావ సంపత్తితో ఈ చిత్రంలోని పాటను రాసి, తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన మిత్రుడు 'మౌనశ్రీ మల్లిక్‌కి' అభినందనలు. అదేవిధంగా సామాజిక దృక్పథంతో, అభ్యుదయ భావాలతో ఒక గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన మరో మిత్రుడు బొమ్మకు మురళి గారికి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి గారు ఈ పాటకి బాణీ ఇచ్చి, ఈ పాట మరింత జగద్విఖ్యాతమయ్యే ఖ్యాతిని తీసుకురావడానికి ఉపయోగపడిన ఆయన సంగీతాన్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అదేవిధంగా ఎన్నో ఆహ్, ఆర్ద్రంగా, ఎన్నో భావాలతో, రసస్ఫోరకంగా, సమాజాన్ని ఉత్తేజపరిచే విధంగా, మనిషి ఆలోచించే విధంగా సాగిన ఈ పాట చివరికి రగిలి చూడు రాలుతున్న పూలను, పగిలి చూడు గుండె పగిలిన నేలను అని ముగించటం నిజంగా అది ఆ యొక్క వాగ్దేవి కటాక్షం. మరి ఇలాంటి మంచి పాటలు మరెన్నో రాస్తూ, మీరు మరింత ముందుకు సాగాలని, మిత్రుడు మురళి గారు ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటూ, మిత్రుడు 'మౌనశ్రీ మల్లిక్‌కి' ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్. థాంక్ యూ.